బాగుందనా? నిజం బాగుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఒకే రోజు వెళ్ళాలైతే ప్లాన్ చేద్దాం కానీ ఇది మనం వీడియోలో పెట్టకూడదు. ఓకే, సర్ప్రైజ్ కదా. పెద్ద ప్లానింగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా విజయ్ విషల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటో మీకు thumbnail చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. పింకీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో నా బర్త్డే అయితే ఈ రోజే అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయింది హడావిడి అంతా. సో మేము ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది చాలా మంది ఎందుకన్నా అవన్నీ పిల్లట్లేదు, ఎందుకన్నా పార్టీస్ చేసుకోవట్లేదు, ఎందుకన్నా అన్ని అడుగుతున్నారు. కాకపోతే అవన్నీ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ చేస్తే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, అంత ఖర్చు పెట్టి వేస్ట్ కూడా చేయాలనుకోవట్లేదు అనమాట. సో అందుకే ఏదైనా చేస్తే యూస్ఫుల్ థింగ్ చేద్దాం. చూసే ఉంటే మాత్రం నాని బర్త్డేకి మేము ట్రిప్ వెళ్ళాం. మేము ఎలా ఫిక్స్ అయ్యామంటే ఎయిదర్ మేము మెమొరీస్ ని క్రియేట్ చేసుకోవాలి లేదా ఇంకేదైనా ఒక మంచి వీడియో చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఇయర్ ఎలా చేస్తున్నాం, బర్త్డే ఎలా జరుపుకుంటున్నాం, అసలు అవుట్ఫిట్స్ ఏంటి, డెకరేషన్ ఎలా ఉంటుంది, కేక్ ఎలా ఉంటుంది అన్నీ మీరు చూడాలంటే ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అందులోనే మీకు మొత్తం తెలుస్తుంది అసలు ఈ వీడియో అంతా ఏం జరుగుతుంది అనేది. ఇంకా వెళ్దామా? లెట్స్ గో. వెళ్ళే ముందు నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకోవాలి. స్కిన్ కేర్? సమ్మర్ కదా, కొంచెం స్కిన్ కేర్ అది చేసుకుంటేనే ప్రాపర్ గా బాగుంటుంది కాబట్టి. స్కిన్ కేర్ సరే ఫాస్ట్ గా తీసుకో, మనం స్టార్ట్ అవుదాం. సరే, కార్ దగ్గర వెయిట్ చేస్తావా? ఓకే డన్. అబ్బాయిలు ఎలాగో స్కిన్ కేర్ తీసుకోరు, వాళ్ళు తీసుకోవట్లేదని మనం తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. సో నా స్కిన్ కేర్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. సో బయటికి వెళ్లే ముందు మనం ప్రాపర్ గా తీసుకోవాల్సింది మన స్కిన్ కేర్. అండ్ ఆల్సో ఈరోజు రెస్టారెంట్ లో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను మేకప్ కూడా వేసుకోబోతున్నా. మేకప్ మనం ఎంత వేసుకున్నా కూడా మనకు ఒక మెయిన్ ఫాల్ట్ ఏంటి అంటే డార్క్ సర్కిల్స్. ఈ రోజుల్లో మనకి డార్క్ సర్కిల్స్ అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ ఈ డార్క్ స్పాట్స్ అనేది మనకి చాలా రీజన్స్ వల్ల రావచ్చు. ఎగ్జాంపుల్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, లేకపోతే సన్ డామేజ్, లేకపోతే హార్మోనల్ చేంజెస్ ఆర్ యాక్నీ వస్తే ఆ మార్క్స్ అన్ని అలా ఉండిపోవడంతో ఈ డార్క్ స్పాట్స్ అనేవి అలానే ఉండిపోతున్నాయి. దానివల్ల మనం ఇమీడియట్ గా క్యూర్ అనేది మనం చేసుకోలేము. సో మనం కేర్ తీసుకోవాలి, అది కూడా నేచురల్ ప్రాసెస్ అయితే ఇంకా బెటర్. దానివల్ల మన స్కిన్ గ్లో వస్తుంది అండ్ స్కిన్ రేడియంట్ ని బూస్ట్ చేస్తుంది. దీని అంతటికి నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది, అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. ఈ ఫేస్ సిరమ్ అనేది 100% ఆర్గానిక్, ఎందుకంటే ఇందులో కోల్డ్ ప్లస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల మన స్కిన్ రేడియంట్ ని బూస్ట్ చేస్తుంది. అండ్ అలానే ఇందులో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ ఉంది. అంటే నేచర్ పరంగా, సైన్స్ పరంగా ఇదే ది బెస్ట్. ఇలా డ్రాప్స్ తీసుకుని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్ లో అప్వర్డ్ డైరెక్షన్ లో మనం మసాజ్ ఇవ్వాలి. ఈ సిరమ్ చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది బికాస్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా క్విక్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని వల్ల మన స్కిన్ చాలా విజిబుల్ గా, క్లియర్ గా అండ్ రేడియంట్ గా కనిపిస్తుంది. ఈ టర్మరిక్ ఫేస్ సిరమ్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, ఎందుకంటే 7 days లోనే చాలా మంచి రిజల్ట్ ని చూసాను. ఎస్పెషల్ గా నా స్కిన్ కి అయితే 7 days లో నా డార్క్ స్పాట్స్ అన్ని చాలా బాగా కవర్ అయింది. నా స్కిన్ కి చాలా బాగా యూజ్ అయింది. మీరు కూడా 7 days ఛాలెంజ్ తీసుకుని మీ డార్క్ స్పాట్స్ అన్నిటిని పోగొట్టుకుని నాలాంటి గ్లోయింగ్ స్కిన్ ని పొందండి. అండ్ అదే కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పనా, దీన్ని మనం డైలీ 2 times యూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ తో పాటు యూజ్ చేయొచ్చు అండ్ నైట్ రొటీన్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఈ అమేజింగ్ ప్రొడక్ట్ ని మీరు కూడా కావాలి అనుకుంటే ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయ వెబ్సైట్ లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడే తీసుకుంటే ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే హిమాలయ ప్రొడక్ట్ ని తీసుకోండి. సో వచ్చేసాం మనం రెస్టారెంట్కి. ఇప్పుడు నేను మా క్యాబిన్లో కూర్చున్నా. అండ్ ఫస్ట్ అయితే నేను మేకప్ అవ్వాలి. మేకప్ అంటే మళ్ళీ అనేసుకోవద్దు, బేస్ మేకప్. బికాజ్ మనకి ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం స్పెషల్గా కనిపించాలి కాబట్టి అవుట్ఫిట్ మొత్తం నేను రెడీ అయిన తర్వాత చూపిస్తాను. అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ అతియా క్లాజెట్, నా ఫ్రెండ్ది. అండ్ ప్రీతి హియర్, మేకప్ ఆర్టిస్ట్, నాకు మంచిగా ఇప్పుడు మేక్ ఓవర్ చేయబోతుంది. అండ్ ఆల్సో ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి మనకి 1 hour పైగా పడుతుంది కాబట్టి మనం కొంచెం అక్కడ రెడీ అవ్వాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా రెడీ అవ్వాలి. ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు ఆన్ ద వే. ఇంకా ఈవినింగ్ 6 అలా అవుతుంది. వాళ్ళు వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అండ్ అవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ అసలు ఓన్లీ రెస్టారెంట్లోనే ఎందుకు ప్లాన్ చేసుకున్నాము ఏంటి అనేది ఫుల్ వీడియోలో నేను మాట్లాడతాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఎలా మేకప్ అవుతున్నా ఏంటి అనేది ప్రాసెస్ అంతా చూడండి. నెక్స్ట్ ఫోటోషూట్ లుక్ రెడీయా? నెక్స్ట్ అవుట్ఫిట్స్ బాగున్నాయా? సూపర్. ఎవరు డిజైనర్? డిజైనర్ పర్ణికా బొటిక్. ఫోటోషూట్ అవుతుందన్నమాట. అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి, చాలా దగ్గరుండి డిజైన్ చేయించుకున్నా. అండ్
వాటికి కావాల్సిన యాక్సెసరీస్ అవి ఇంకా తీసుకోవాలి, టైం లేదు యాక్చువల్లీ, కొంచెం టైమే ఉంది. అండ్ ఏంటో ఇయర్ మనం పెద్ద అవుతున్న కొద్దీ మనకు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఇంట్రెస్ట్ అంతా. నాకైతే ఇయర్ అస్సలు బర్త్డే 1% కూడా హడావిడిగా చేసుకోవాలనిపించలేదు. సో అందుకే షార్ట్ అండ్ స్వీట్లో ఇలా ఓన్లీ డిన్నర్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మీరు బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా, అండ్ చాలామంది నా ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. ఈ గ్యాప్లో కేక్ కటింగ్ అప్పుడు ఎలాగో రివీల్ చేసేస్తారులేండి. చాలామంది మొన్న ఆస్క్ మీ క్వశ్చన్ స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, గెస్ట్ మై ఏజ్ అని పెడితే కొంతమంది 16-17 పెట్టారు. అవి చూసి పొంగిపోవాలో, ఇంకొంతమంది 28 అని పెట్టారు. అది చూసి బాధపడాలో అర్థం కాలేదు. బట్ నా ఏజ్ ఆ రెండూ కాదు, 16-17s కాదు, 28s కూడా కాదు. ఎంతో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి నా ఏజ్కి తగిన నంబర్ని ఫోన్పే చేస్తాను. అంటే ఇప్పుడు 20 అన్నారు అనుకో, అలాంటి 20,000 అంటారు చూడు, కితకితలు ఇస్తుందిరా. లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు అలాగే కన్నుల ముక్కుగా అరే కితకితలు వేస్తుందిరా. నాకు కన్ను పింకీనే చూస్తున్నాను. నాకు మేకప్ హెయిర్ అంతా చేసేసుకున్న తర్వాత రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. బికాజ్ ఆల్రెడీ అక్కడ టైం 8 అవుతుంది. యాక్చువల్లీ మన ఫ్రెండ్స్ అందరి గురించి తెలిసిందే కదా, వాళ్ళకి 8 అని చెప్తే 10 చేస్తారు. అందుకే నేను ముందే వాళ్ళకి 6:30, 7:30 అని చెప్పాను. బట్ స్టిల్ 9 వరకు ఎవరు రాలేదనుకోండి. అండ్ అందరికన్నా ఫస్ట్ అయితే సౌమిక అలియా వచ్చారు. వెరీ గుడ్ అనిపించింది నాకు. అండ్ వచ్చిన తర్వాత మన గెస్ట్కి మన స్పెషల్ రెసిపీ థ్రెడ్ చికెన్ పెట్టకుండా ఎలా. అండ్ ఇక్కడ జేడీ బ్రూ కూడా పాపం చాలా అమాయకంగా తింటున్నారనమాట. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ జిన్ను, జ్యోతిర్మయ్, రమ్య, హర్షు, అభిలాష్, అభిషేక్ వాళ్ళు, సుహానా అందరూ వచ్చారనమాట. అండ్ ఇంకా నాని అయితే కేక్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. లక్కీ నా కోసం కేక్ చేయించింది. కేక్ మాత్రం నా డ్రెస్కి మ్యాచింగ్ కేక్, నాకు చాలా బాగా నచ్చింది. నాని లోపల పెడుతున్నాడు. అండ్ దిస్ ఈజ్ ఆర్ ఇండియన్ కిచెన్, ఎంతైనా మనది అని చెప్పుకునేటట్టు మంది అనే ఫీల్లో ఆ కిక్కే వేరు కదా. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత తెలిసిందే కాక నాన్ స్టాప్ ముచ్చట్లు, ఇంకా అలా అయింది, ఇలా అయింది, ఇది జరిగింది, అది జరిగింది. బికాజ్ ఈ రోజుల్లో అందరూ కలవడం అనేది చాలా తగ్గిపోతుంది. డే బై డే ఇంకా తగ్గిపోతుంది కూడా, అసలు ఎవరు కలవరు. సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అలా హాయ్ చెప్పి ఫన్ చేసుకుంటున్నాం అనమాట. నాకైతే మాత్రం ఇలా ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా బాగా నచ్చింది, సింపుల్గా క్యూట్గా. అండ్ దిస్ ఈజ్ మై డెకోర్ కూడా చాలా సింపుల్గా చేయించుకున్నాను, జస్ట్ డ్రెస్ మ్యాచ్కి తగినట్టు. అండ్ ఇక్కడ నా బర్త్డే కదా, స్పార్కిల్ అనేది సెట్ అవ్వట్లేదు అనమాట. పాపం స్పార్కిల్ వెలుగుద్దాం అనుకుంటే ఏసీ ఎయిర్ డైరెక్ట్గా రావడంతో స్పార్కిల్ అనేది ఆరిపోతుంది. స్నో స్ప్రేస్ అవి కూడా నేను ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం అంతా డస్ట్ అయిపోతుంది అని చెప్పి. సో దిస్ ఇయర్ అంతా ఎందుకో తెలీదు, నా మైండ్ అంతా చాలా మారిపోయింది. మీకు కూడా అలా సడన్గా మైండ్ మారుతుందా? ఓన్లీ నాకే అలా అనిపిస్తుందా? ఇఫ్ ఎస్ మీకు కూడా మారితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే. నో మ్యాటర్ హౌ ఓల్డ్ వీఆర్, నాలో ఉన్న చిన్నపిల్లతనం అంటే ఆ హ్యాపీ బర్త్డేకి క్లాప్స్ కొట్టుకునేది ఎప్పుడు అలానే కొట్టుకుంటాను. ఆ క్లాప్స్ కొట్టడంలో నాకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఎన్ని ఇయర్స్ వచ్చినా ఏం చేసినా అదంతా వేరు. అండ్ నేను నా ఏజ్ ఎంత ఏంటి అదంతా చెప్పాలనుకోవట్లేదు, బికాజ్ ఐఎమ్ వెరీ యంగ్, ఐ నో దట్. సో ఊరికే చెప్తున్నాం. ఇయర్ పెరుగుతున్న కొద్దీ మనం అఫ్కోర్స్ కొంచెం పెద్ద ఏజే అవుతూ ఉంటాం. అండ్ పింకీ బర్త్డే అయితే మాత్రం ఇలా అంతా చాలా బాగుంది. రెస్టారెంట్లో మనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో గైస్ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, ఇండియన్ కిచెన్ రెస్టారెంట్లో ఓకే గుడ్. సో ఇండియన్ కిచెన్ రెస్టారెంట్లో మీరు పార్టీస్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఆ పార్టీ ఎలా చేసుకుంటున్నాము, ఈ బ్లాక్ అంతా మీకోసమే. మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే మీరు మన ఇండియన్ కిచెన్లో ముందుగానే చెప్పాలి, లేకపోతే ప్లాన్ చేయలేము అన్నమాట. అట్లీస్ట్ 1 day ముందన్న మీరు చెప్తే మనం ఇక్కడ అంతా ప్లాన్ చేస్తాం. అండ్ సో నా అవుట్ఫిట్ వచ్చేసి అతియా క్లాజెట్ అండ్ మేక్ ఓవర్ సోనీ మేకప్ ఆర్టిస్ట్రీ. అండ్ డెకోర్ వచ్చేసి మెమోరీ మేకర్స్ అనమాట. రెస్టారెంట్ ఇండియన్ కిచెన్ చెప్తూనే ఉన్నా, ఇండియన్ కిచెన్. సో ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. దిస్ టైమ్ నో రిసార్ట్స్, ఇంకా సెలబ్రేషన్స్ లాంటిది ఏం లేకుండా సింపుల్గా ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీతో మంచి డిన్నర్ ప్లాన్ చేసుకున్నాను. ఎక్కువ స్వీట్ అయిపోయింది, బట్ నీకోసం తింటాను, నువ్వే తినాలి. నువ్వు మంచి. సో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే గైస్, చాలా మంది చికెన్ మటన్ తినడానికి ఫోర్స్ చేస్తున్నారు. నాలాంటి ఆనిముత్యాలు ప్రపంచంలో ఉండాలి అంతే, అప్పుడే కోళ్ళు మేకలు అన్నీ బతుకుతాయి. ఫోటో తీసుకుందాం. మీ బర్త్డే బాగా ఎంజాయ్ చేశారు? సూపర్ ఎంజాయ్ చేశాను.
ఫస్ట్ టైం కదా ఇలా రెస్టారెంట్లో మన రెస్టారెంట్లో చాలా బాగుంది గైస్. ఫొటోస్ తీసుకుందాం. మీరు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అప్పుడే మీరు ఫొటోస్ అన్నీ చూస్తారు. డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి. ఓకే అరే అరే ప్లీజ్ రా ఫొటోస్ తీసుకోవాలి కదరా. సరే ఫోటో ఓకే ఓకే ఒక్క నిమిషం మరి నేను ఫోటో తీసుకోను కదా. దట్స్ ఓకే ఓకే. ఇంకా పిక్చర్స్ అన్నీ అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. బికాజ్ మళ్ళీ దాని తర్వాత ఎప్పుడో కలుస్తాం, ఇంకా కలిసినప్పుడే మంచి మెమొరీస్ని క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పి అందరితో పిక్స్ అయితే మాత్రం తీసుకుంటున్నాం. ఇక్కడ నాని నేను కూడా మంచి కపుల్ ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా ఎవరైనా చూడకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఓకే యాక్షన్ యాక్షన్ అంటే యాక్షన్ ఫ్రాక్షన్. నాకు నా అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఇలాంటి డార్క్ కలర్ కాంబినేషన్ ట్రై చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అందరూ వచ్చిన తర్వాత కేక్ కటింగ్, ఫన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కేక్ తినిపించడం. నాకు మెయిన్గా కేక్ కటింగ్లో ఇష్టమైన పార్ట్ ఏంటి అంటే అందరికీ కేక్ తినిపించడం. బట్ నాకు ఎవరైనా తినిపిస్తే మాత్రం భయం. బికాజ్ నాకు స్వీట్స్ అస్సలు పడదు. అది కేక్ అయినా ఏదైనా కొంచెమే తినగలను. ఎక్కువ తింటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది బికాజ్ ఆఫ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ డెకోర్ ఎవ్రీథింగ్ మ్యాచింగ్ చేయించుకున్నా. నాకు బ్యూటిఫుల్గా నచ్చింది. బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇలా వస్తుందా రాదా అని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. థ్యాంక్ యూ గైస్. ఫుడ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గైస్. మీరు చెప్పలేదు. ఓకే ఓకే గైస్. థ్యాంక్ యూ గైస్. సో ఇంకా మెయిన్ కోర్స్తో పాటు స్టార్టర్స్తో పాటు మెయిన్ కోర్స్ కూడా నేను రప్పించాను అనమాట. ఇంకా అన్న వచ్చి అడుగుతున్నారు తినేస్తున్నావా అని. అన్ని లేదు కొంచెమే తింటున్నా అని చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడంతా ఫోటోగ్రాఫర్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ బ్రో అండ్ టీమ్. చాలా మంచి ఫొటోస్ తీశారు. లాస్ట్ మినిట్లో చెప్పినా కూడా వెంటనే అంత దూరం వచ్చి మంచి పిక్చర్స్ని క్యాప్చర్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మన బాయ్స్ గ్యాంగ్ అంటే నా బ్రదర్స్ గ్యాంగ్ లేకుండా మన స్పెషల్ ఈవెంట్స్ ఏవి అంత బ్యూటిఫుల్గా జరగవు కదా. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఓన్లీ తినడమే పని ఉంది అన్నప్పుడు చాలా హ్యాపీగా కూర్చుని రిలాక్స్డ్గా ఉన్నామన్నమాట. అండ్ అదే కాకుండా నేను చాలా పిక్చర్స్ తీసుకున్నా. ఇక్కడైతే ఇంకా ఫుల్ నాన్ స్టాప్ ఫన్ అవుతుంది అందరితో. ఫైనల్గా బర్త్డే అయితే మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, చాలా బాగుంది. అండ్ అందరూ వెళ్ళిన తర్వాత మేము తింటున్నాం. బికాజ్ అందరూ ఉన్నప్పుడు గెస్ట్ని పిలవడం ఎంత ఈజీనో వాళ్ళని హ్యాండిల్ చేయడం అంత డిఫికల్ట్ టాస్క్. బికాజ్ ఎవరు హర్ట్ అవ్వకూడదు. అందరికీ అన్ని ఫుడ్ ఐటమ్స్ వచ్చాయా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళు తింటున్నారా తినట్లేదా అన్నీ చూసుకోవాలి కదా. అండ్ ఆల్సో ఇప్పుడు మనం రెస్టారెంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వైట్ రైస్, దొండకాయ కర్రీ అండ్ రసం ఇది ఓన్లీ నా కోసమే చేశారనమాట. సో నాని వాళ్ళందరూ యాజ్ యూజువల్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, కర్డ్ రైస్ అన్నీ తింటున్నారు. మెయిన్ కాన్సెప్ట్ అసలు రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అంటే తింటూనే ఉన్నావు, అసలు మాట్లాడవా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుని మాకు బోర్ కొట్టేసింది. అవన్నీ ఆల్రెడీ మనం చూసేసాం, సెలబ్రేషన్స్ చూసేసాం, అన్నీ చూసేసాం. సో ఇంకా ప్రతిసారి అదేనా అని చెప్పి మేము ఈసారి ఇలా చేద్దామని అనుకున్నాం అనమాట. అండ్ ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంటుంది. ఆర్ఫనేజ్ హోమ్లో కూడా మనం ఒక బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆ వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తాం. అండ్ ఆల్సో మన ఇండియన్ కిచెన్లోనే ఎందుకు పెట్టుకున్నాము అంటే మన రెస్టారెంట్ని మనమే హ్యాపీగా మన ఫుడ్ని ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఓపెనింగ్ రోజు కూడా చాలా దూరం నుంచి వచ్చారు, బట్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అవ్వలేదు. అండ్ వాళ్ళు ఫుడ్ కూడా అంత ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు మొత్తం క్రౌడ్ ఉండడంతో ఓన్లీ లిమిటెడ్గా బిర్యానీస్ లేకపోతే ఒకటే స్టార్టర్ అలా మనం ప్రొవైడ్ చేసాం. బట్ ఈరోజు వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మ్యాక్సిమం మన వాళ్ళందరూ వచ్చారు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనే కాదు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేశారు, మంచి టైం మేము స్పెండ్ చేసాం, మంచి పిక్చర్స్ తీసుకున్నాం అండ్ ఆల్. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టే ఇండియన్ కిచెన్ రెస్టారెంట్లో మీరు పార్టీస్ అండ్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఒక 1 డే ముందు చెప్తే సరిపోతుంది కదా, 1 డే ముందు చెప్తే మీకు సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఆ రోజు బఫే సిస్టమ్ కావాలి అంటే మనకి ఆ కౌంటర్ అంతా బఫే సిస్టమ్ ఉంటుంది. మీరు ప్రీ బుక్ చేసుకుంటే మీకు మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ మన మెనూలో ఉన్న మీరు చెప్పిన ఐటమ్స్ కుక్ చేసి మనం అక్కడ పెట్టేస్తాం. సో దట్ మీరే సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. అందుకోసమనే మెయిన్ ఈ థీమ్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్
అందరూ చాలా మెసేజెస్ మెన్షన్స్ అన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రస్తుతానికైతే ఫుడ్ తినేయాలి, బికాజ్ ఆల్రెడీ చల్లగా అయిపోతుంది వైట్ రైస్ కాబట్టి. సో తినేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బర్త్డే వీడియో ఇదే కాదు, ఆర్ఫనైజ్ హోమ్లో ఎంజాయ్ చేసింది, స్పెండ్ చేసింది మంచి వీడియో కూడా రాబోతుంది. టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.